రేపు ఇంటర్మీడియట్ ఎకనామిక్ ఎగ్జామ్ ఉంది. సో ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ మరియు దాని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రండి. సో రేపు ఎకనామిక్స్ పేపర్ ఇలా వస్తుంది. సో ఎకనామిక్స్ లో సెక్షన్ 1 లో మీకు ఆన్సర్ ఎనీ 6 ఇస్తాడు. 6 1 6 మార్క్స్, 9 క్వశ్చన్స్ ఇస్తాడు. 9 లో మీరు రాయాల్సింది 6. సెక్షన్ 2 లో ఆన్సర్ ఎనీ 5 5 2 10 మార్క్స్, 8 ఇస్తాడు, 5 రాయాలి. సెక్షన్ 3 ఆన్సర్ ఎనీ 8 8 4 32 మార్క్స్, 16 ఇస్తాడు, 8 రాయాలి. సెక్షన్ 4 లో ఆన్సర్ ఎనీ 4 8 మార్కుల క్వశ్చన్స్ ఇది, 8 ఇస్తాడు, 4 రాయాలి. ఇది పార్ట్ ఏ 80 మార్క్స్. పార్ట్ బికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే గ్రూప్ ఏ గ్రూప్ బి అని ఇస్తాడు. గ్రూప్ ఏకి గ్రూప్ బికి సేమ్ ఉంటుంది. రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. 1 మార్క్ 1 మార్క్ 2 మార్క్స్ 2 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. ఇవి 12 మార్క్స్ అవుతాయి. లాస్ట్ లో ఒకటి 8 మార్క్ క్వశ్చన్ ఇస్తాడు. 80 + 20 ఇది ఈక్వల్స్ టు 100 మార్క్స్ పేపర్. సో ఇందులో నేను మొట్టమొదటిగా ఏంటంటే 8 మార్క్ క్వశ్చన్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక 15 క్వశ్చన్ ఆన్సర్స్ నేను తీయడం జరిగింది 8 మార్క్స్ ని. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. Explain various measurements methods of national income. What are the problems of high population? Pie diagram గురించి. Importance of small scale industries. Determinants of real wage. Explain Keynes theory, income and employment. చాలా important. Explain achievements of Indian 5-year plan. చాలా important. Economic crisis of 1991. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి క్వశ్చన్ రావచ్చు. Determinants of demand. What do you mean by government budget? Prepare a model. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. What is a bar chart? Explain bar chart గురించి. Characteristics of Indian economy, importance of agriculture sector, different factors income, explain. సో ఇవన్నీ కూడా ఈ 8 మార్క్ క్వశ్చన్స్. 8 మార్క్ క్వశ్చన్స్ లో మినిమం మీరు రాయాల్సింది 40 లైన్స్. తర్వాత మీకు కొన్ని 4 మార్క్ క్వశ్చన్స్ ఒక 18 తీసాను నేను. ఇవి వచ్చేసి మీరు 20 లైన్స్ రాయాలి. ఇది మీకు 8 మార్క్ క్వశ్చన్స్. ఇంతకుముందు చెప్పినట్టు 4 మార్క్ క్వశ్చన్స్ మీకు ఎన్ని వస్తాయి అంటే 8 రాయాలి. 8 4 అంటే 16 ఇస్తాడు. సో ఈ 16లో నేను ఎక్స్పెక్ట్ చేశాను అంటే రేపు మీరు ఇచ్చేదంటే కనీసం 5 అన్న వస్తాయి. డిఫైన్ వెల్ఫేర్ అండ్ ఇట్స్ డిమెరిట్స్. కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. వాట్ డూ యూ మీన్ బై ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. డిఫరెన్స్ బిట్వీన్ క్లోజ్డ్ అండ్ ఓపెన్ ఎకనామిక్స్. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. జనరల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ 5-year plans. సమ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండెక్స్ నంబర్స్. Explain wealth, welfare, scarcity, then definition, then demerits, distinguish between indirect taxes and substitutes, need of money, concept of domestic product, explain about cost push inflation, what is the need of planning, explain concept of domestic product, what is the need of money, what do you remain by revenue receipts. So what do you mean by revenue receipts? So ఈ 4 మార్క్ క్వశ్చన్స్ 20 లైన్స్ రాయాలి. సో 20 లైన్స్ మినిమం రాయాలి. సో ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్స్ వల్ల మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వి ప్రాక్టీస్ చేస్తే 8 మార్క్స్ 4 మార్క్స్ చాలా ఈజీగా మీరు రాయగలుగుతారు. ఆ వచ్చే 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇందులో నుంచే వస్తాయి. సో రేపటి ఎకనామిక్స్ పేపర్ కి మీరు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే రేపు ఖచ్చితంగా పాస్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరు కూడా ఎకనామిక్స్ ఒక మోడల్ పేపర్ ని ఫాలో కండి. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా మీకు మోడల్ పేపర్ లో ఉంటాయి కాబట్టి మోడల్ పేపర్ తప్పకుండా ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.